సంగారెడ్డిలో రాజకీయ వేడి రాజుకుంది. ముఖ్య నేతల విమర్శలు ప్రతి విమర్శలతో కాకరేగుతోంది. మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి వ్యాఖ్యలతో మొదలైన మాటల యుద్ధం బీఆర్ఎస్ ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ కౌంటర్తో తీవ్రమైంది. జగ్గారెడ్డి ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ మధ్య మాటల యుద్ధం రోజు రోజుకు తీవ్రమవుతోంది. సాధారణంగా ఇద్దరు నేతలు ఒకరి పేరు మరొకరు ప్రస్తావించకుండా రాజకీయ వ్యవహారాలు కార్యక్రమాలు నిర్వహించేవారు. కానీ ఈసారి రూట్ మార్చారు. తరచూ సంచలన ప్రకటనలతో పొలిటికల్ టెన్షన్ పెంచుతున్నారు. ఈ నెల 10న జగ్గారెడ్డి హాట్ కామెంట్స్ చేశారు. 2017లో సంగారెడ్డిలో రాహుల్ గాంధీ పాల్గొన్న బహిరంగ సభ ఘన విజయం సాధించడంతో తనపై బీఆర్ఎస్ అగ్రనేతలు కక్ష కట్టడానికి మూల కారణమని జగ్గారెడ్డి వ్యాఖ్యానించారు. తనపై పీడీ యాక్ట్ పెట్టి చాలా రోజులు జైల్లో వేసేందుకు కుట్ర బన్నారంటూ ఆరోపించారు. హోమ్ మినిస్టర్ మహమ్మద్ అలీ అండ్ ఇక్కడ సంగారెడ్డి టిఆర్ఎస్ ఎమ్మెల్యే అండ్ జిల్లా కలెక్టర్ జిల్లా ఎస్పీ ఏం దొరకలేవు ఏంది అని అంటే వాళ్ళు చెప్పేసిరంట. ఎవరు? జిల్లా కలెక్టర్ జిల్లా ఎస్పీ. సార్ దయచేసి మీ రాజకీయాల మమ్మల్ని లాగకండి. జగ్గారెడ్డి మీద మీరు అడిగిన అన్ని ఏం లేవు. పాస్పోర్ట్ జిరాక్షన్ తీసుకొని దాని మీద మనం ఫిక్స్ చేసింది. దాంట్లో డిజైన్ ఏంటి? మినిమం 6 నెలలు లోపల ఉంటాడు అనేది వాళ్ళ డిజైన్. సరే న్యాయస్థానము మరి అక్కడ వాళ్ళు ఏం చూసారో ఏందో మనకు తెలియదు. బెయిల్ 14 రోజులకే మనకు వచ్చింది. ఇది నేను రాహుల్ గాంధీ గారి సభ ఏర్పాట్లు చూసిన 1 ఇయర్ నేను అంతర్గతంగా భార్యకు చెప్పుకోలేను, మీకు చెప్పలేదు, పక్కన అంజనేయులకు తెలియదు, ఎన్నుకున్న వాళ్ళకి తెలియదు, ముంగటున్న వాళ్ళకి తెలియదు. ఇన్ని ఫేస్ చేసుకుంటూ జీవితాన్ని గడిపాను నేను. జగ్గారెడ్డి వ్యాఖ్యలను ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ ఖండించారు. జగ్గారెడ్డిపై ఉమ్మడి రాష్ట్రంలో కాంగ్రెస్ పాలనలోనే పాస్పోర్ట్ కేసు నమోదైందని చెప్పారు. గారి ఫ్రస్ట్రేషన్ ఏ స్థాయిలో ఉందో అందరికీ అర్థమైంది. నేను ఒకటే వినిస్తున్నా, సంగారెడ్డిలో విజ్ఞానవంతులు, విద్యావంతులు, అన్నీ తెలిసిన వాళ్ళు నీ గురించి అన్నీ ఆలోచన చేస్తున్నారు. నీ గొప్పలు నువ్వు చెప్పుకోవటానికి దాదాపు 10 ఏళ్ళ నాటి జరిగినటువంటి రాహుల్ మీటింగ్ నేను అంత బాగా చేసినా, ఇంత బాగా చేసినా పార్టీలా ఉండరేమో, అందరు బీఆర్ఎస్లో జాయిన్ అవుతారేమో, వాళ్ళకు భరోసానిస్తూ పెట్టినా అని చెప్పి దానికి బోలెడంత ఖర్చు అయిందని మీ ముందర వారు వెలిపించింది. జగ్గారెడ్డి చచ్చిపోయిన బర్రె పలిగిపోయిన బుడ్డెడు పాలిచ్చింది అనే సామెతకి నిదర్శనం. ప్రభుత్వం నీ మీద కేసు పెట్టలే, కాంగ్రెస్ సర్కారే నీ మీద కేసు పెట్టింది. చట్టం ఇవాళ చుట్టం కాదు. చింతా ప్రభాకర్ వ్యాఖ్యలతో కాంగ్రెస్ నేతలు భగ్గుమన్నారు. ఎమ్మెల్యే తీవ్ర స్థాయిలో ఎదురుదాడికి దిగారు. ఎమ్మెల్యే తన భార్య పేరుపై 8 ఎకరాల సీలింగ్ భూమిని అక్రమంగా రిజిస్ట్రేషన్ చేయించి విక్రయించారని ఆరోపించారు. కాంగ్రెస్ నేతల ఆరోపణలకు బీఆర్ఎస్ శ్రేణులు ఘాటుగా స్పందించాయి. కాంగ్రెస్ నేతలు స్థాయిని మరిచి విమర్శలు చేస్తున్నారని మండిపడ్డారు. ప్రతిపక్ష నేతలపై ఇష్టం వచ్చినట్లు ఆరోపణలు చేయడం తగదంటూ హితవు పలికారు.